యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాతం చదువుతూ యథావిధిగా పద్మ గారు ఇవాళ మీ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. పేరు పేరున తెలుపుకుంటున్నాను అందరికీ. ఈరోజు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం జరిగింది. మీ అందరూ కూడా చూసి దండం పెట్టుకుంటారనేసి దేవుడి గదిలో మానేసి ఏసీ కోసం ఇక్కడ హాల్లో అరేంజ్ చేసేసుకున్నాం. చాలా అంటే 5ంటికి వచ్చేసారు పంతులు గారు. 7ంటికల్లా వ్రతం అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా గుళ్ళకి బయలుదేరాలన్నమాట. చాలా అద్భుతంగా చేసుకున్నాను. స్వామివారిని మీ అందరూ కూడా చూసేసి ఓకే స్టాండ్లోంచి తీస్తాను. స్టాండ్లోంచి తీసేసి నేను కట్టుకున్నది పొందూరు ఖాదీ చీరండి. ఇంచుమించు ఇలా జామ్దాని పళ్ళు వచ్చేసి శారీ వచ్చేసి కొత్త చీర కదా ఇలా ఉంటుంది. అదిగో మన సత్యనారాయణ స్వామి వ్రతం మీకు వెనక్కి తిప్పి చూపిస్తానే. ఇలాగా పొంగలి, పులిహార, గారెలు, సత్యనారాయణ స్వామి ప్రసాదం, వెంకటేశ్వర దీపారాధనకి సలివిడి, వడపప్పు, పానకం చేసుకుని, వేపు పచ్చడి, కొబ్బరికాయలు, లలిత అమ్మవారికి సిరుకు మొక్క, ఇలాగా మన వెంకటేశ్వర స్వామి చాలా చాలా అంటే చాలా బాగా చేసుకున్నట్టు. అంటే ఇంత పొద్దుటే చాలా అద్భుతంగా అదిగోండి లలిత అమ్మవారు, ఈ పక్కన వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణమూర్తి, ఇది వెంకటేశ్వర స్వామి దీపారాధన. అది వెంకటేశ్వర దీపారాధనకు మాత్రం సలివిడి, వడపప్పు, పానకం పెడతాము, ఒక కొబ్బరికాయ కొడతాము. ఇంకా అమ్మవారు ఇంకా రోజు అక్కడ దేవుడి మందిరంలో ఫ్యాన్ ఉండదని చెప్పేసి కలసం, ఇది వెంకటేశ్వర స్వామి ఇక్కడ రూప్ అనమాట. వెంకటేశ్వర స్వామి కాదు, సత్యనారాయణ స్వామి మూర్తి రూపు. ఫ్రూట్స్ మన పంతులు గారికి ఫ్రూట్స్ అన్నీ చాలా వరకు ఆయనకి ఇచ్చాను. ఇవాళ మంచిది కదా ఆయనకి బట్టలు పెట్టి. ఇదండి కలసం, వెంకటేశ్వర స్వామి మండపారాధన, నక్షత్రమాలిక ఇంతలాగా చేసుకున్నాము. చాలా అద్భుతంగా ఉంది కదా, చాలా చాలా బాగుంది. అదిగోండి ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ రోజు నుంచి నా లలితా నవరాత్రులు స్టార్ట్ అయ్యి మనకి శ్రీరామనవమి రోజుకి పూర్తవుతాయి. మీ అందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ పొందూరు ఖాదీ చీరకి పళ్ళు అంతా ఇలా జాందని వచ్చి బాగా నలిగిపోతుందండి. ఇలా పూజలు ఎలా ఉడికి అలా స్టైల్గా వెళ్ళి అలా వచ్చేదానికైతే బాగుంది. సరే పండగ కంటే ఎక్కువ ఏంటని చెప్పేసి ఈరోజు చీర కట్టేసుకున్నాను. మీ అందరూ కూడా ఉగాది మీ మీ నక్షత్రాలతో అందరూ కన్యారాశి, నాది ఉత్తర నక్షత్రం కన్యారాశి. 5 ఆదాయం అండి, 5 ఖర్చు అండి. సమానమే. రాజబుజ్జు 2 ఉంది, 5 ఉంది, అవమానం 2 ఉంది. అంటే బాగానే ఉందన్నమాట. తిట్టేవాళ్ళ కంటే పొగిడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. డబ్బులు అయితే రూపాయి వస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టేస్తుంది. పద్మ గారు ఎప్పుడు ఖర్చు మనిషి ఖర్చు పెట్టేస్తుంది, అందులో డోకా లేదు. సరే అందరికీ మరొకసారి ఇవాళతోటి 74,000 సబ్స్క్రైబర్ పూర్తి అయిపోతానండి నాకు తెలిసి. ఇంకా 30-40 వస్తే 1000 అయిపోతాయి. బాగా ఫాలో అవుతున్నారు. మళ్ళీ ఈరోజు మంచి సిల్క్ శారీస్ వీడియో వస్తుంది, చూసేసి ఆర్డర్ తీసేసుకోండి. పొద్దుటే గారెలు, పులిహార, పొంగలి, సత్యనారాయణ ప్రసాదం, వేపు పచ్చడి అన్నీ 5-7 చేసేసుకోవటం, పూజ చేసేసుకోవటం, ముగ్గులు పెట్టేసుకోవటం, అన్ని పనులు పూర్తయిపోయి పూజ అయిపోయి ఇప్పుడు గుడికి వెళ్ళటానికి రెడీగా ఉన్నాను. మళ్ళీ ఎండాకాలం కదండి, చాలా చెమట పట్టేస్తాం బయటకు వెళ్తే. ఇంకా అసలు ఉండలేకపోతున్నాం. మాకు ఇక్కడ బాగా జిగురుగా ఉంటుంది మా వెస్ట్ గోదావరి. సరే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరికీ మరొకసారి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు అండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసేసుకోండి అని తెలియచేసేసుకుంటూ మీకు ఒకసారి నుంచుని నా చీర చూపించేస్తాను.
నేను ఫుల్గా కనిపించట్లేదు కదా మీకు. మంచి అరిటాకు గ్రీన్ అండి చీర, మంచి అరిటాకు గ్రీన్ అలా ఉంటుంది. ఓకే, నేను పీట మీద కూర్చున్నాను, అందుకు ఎత్తు అయిపోయింది ఇందాక. ఇప్పుడు సాప్ వేసుకుని కూర్చుని స్వామివారికి ఓ పాట పాడుకుందామే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యుం యుం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యుం యుం. మాధవ కేశవ మధుసూదన వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష. దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష. నామాత్రయాతీత నమో నమో. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యుం యుం. మాధవ కేశవ మధుసూదన మహితా జనార్దన మత్స్యకూర్మవరాహ సహజ భార్గవ బుద్ధ జయతురగ కల్కి. महिता जनार्दन मत्स्यकूर्मवराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम अहमिह तव पददास्यम अविसं भजामि माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं चिन्तयामि युं युं चिन्तयामि युं युं चिन्तयामि युं युं ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జై శ్రీమన్నారాయణ అన్నవరం సత్యనారాయణ అలకొండ పైన వెలసిన గోవర్ధన అన్నవరం సత్యనారాయణ అలకొండ పైన వెలసిన గోవర్ధన మొక్కులు చెల్లించి ముడుపులెన్నో కట్టిన తిప్పలు తప్పున తిరుపతి కొండెక్కిన అన్నవరం సత్యనారాయణ అలా కొండపైన వెలసిన గోవర్ధన అలా కొండపైన వెలసిన గోవర్ధన. ఆనందంతో ఒక పాట పాడిపోయి ఒక పాట పాడేసుకుంటూ ఉన్నానండి. మీ అందరూ కూడా సత్యనారాయణ స్వామి ప్రసాదం పెడదామంటే మీ అందరికీ మీ అందరి పేరు చెప్పేసి మీ అందరి జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది కొంచెం బయటికి పట్టుకెళ్ళి మీ అందరి పేర్ల మీద అంటే నా సబ్స్క్రైబరు ఫాలోవరు నా బంధువులు మిత్రులు అందరి పేరు మీద కొంచెం ప్రసాదం అందరికీ పంచిపెట్టేస్తాను. ఓకేనండి. ఓకే, సత్యనారాయణ ప్రసాదం అంటండి. వ్రతం చేసుకుంటే అడిగైనా ప్రసాదం తినాలంట. ఒకవేళ పిలవలేదనుకోండి వెళ్ళిపోయి తెలిస్తే వెళ్ళిపోయి అడిగేసైనా సరే మనం ప్రసాదం తినేయాలంట. అది బాగుందండి. కొబ్బరికాయలు అయ్యని చిక్క పగిలిని అని పంతులు గారు ఒకటే గొడవ. అంటే ఎలా పగులుతాయి అంటే నాకు ఇలాగా ఇప్పుడు ఇది ఉంది కదండి,
ఇలా కోసినట్టు అనమాట. ఎప్పుడు ఇలాగే పగులుతుంది. అసలు అలా ఎలా కొడతారు పద్మ గారు అని అడుగుతున్నారు మా పంతులు గారు అనమాట. అంటే ప్రతి పని కూడా పద్మ గారికి నీట్గా అలా ఇష్టం అనమాట. ఓకే, సరే ఈరోజు ఈ సోదంతా పొద్దున్నే మీకెందుకు, కానీ ఉగాది రోజు మనం ఏ పని అయితే చేస్తామో అంటే ఆధ్యాత్మికంగా ఉంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతాము, ఏదన్నా కొనుక్కుంటే సంవత్సరం అంతా కొనుక్కుంటాము, ఎవరినన్నా తిడితే సంవత్సరం అంతా తిడతాము, తిట్టించుకున్నా కూడా తిట్టించుకుంటాం అనేసి అంటారు. అందుకే ఈరోజు అందరూ సాధ్యమైనంత వరకు భగవన్నామ సంకీర్తనతో ఎన్ని వీలైతే అన్ని గుళ్ళు సందర్శనం చేసుకుని మంచి మంచి వంటలు వండుకుని శుభ్రంగా తినేసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి. హాయ్ బాయ్.